కేకేవి టాక్స్. సో, 'బిగ్ బాస్' సీజన్ 9 అయితే చాలా చాలా ఇంట్రెస్టింగ్‌గా సాగుతోందనే చెప్పాలి. ఎపిసోడ్సు అంటే టోటల్‌గా అయితే వాళ్ళు ప్లాన్ చేసుకున్నవి 15 ఎపిసోడ్స్. 15 ఎపిసోడ్స్ గూడా 45 కంటెస్టెంట్స్‌తో స్టార్ట్ చేశారు. బట్ ఇప్పుడు మాత్రం ఫైనల్ 15 మెంబర్స్ ఉన్నారు. అండ్ వీళ్ళలోంచి ఒక 3 మెంబర్స్ మాత్రమే హౌస్‌లోకి వెళతారు అనే టాక్ అయితే వినిపిస్తోంది. అయితే ఆ 3 కంటే ఇంకా తగ్గొచ్చు గూడా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఇక ఇప్పుడు నిన్నటి ఎపిసోడ్‌లో చూసుకుంటే ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ గేమ్స్ పెడుతున్నారు. డిఫరెంట్ డిఫరెంట్ లాజిక్స్ తీస్తున్నారు. స్ట్రాటజీ అయితే చాలా చాలా డిఫరెంట్‌గా ఉందనమాట. సింపుల్ గేమ్సే అన్నీ. అలాగని అక్కడుండే వాళ్ళకి మాత్రం అవి చాలా హాట్ ప్లేస్‌లో ఉన్న గేమ్స్ అనే చెప్పాలి. సో, నిన్న అమాంతంగా అంటే కొన్ని క్యాప్షన్స్ లాగా ఇచ్చారనమాట. ఈ ట్యాగ్స్ కొన్ని ట్యాగ్స్ అవి గూడా ఏమి అంత పాజిటివ్ ట్యాగ్స్ ఏమి కాదు. సో, నెగెటివ్ ట్యాగ్స్ అన్నీ గూడా ఒక 7 మెంబర్స్‌ని సెలెక్ట్ చేసుకోమన్నారు. ఆ 7 మెంబర్స్ ఇంకో 7 మెంబర్స్‌కి. అంటే అది ఎవరైతే క్రూయల్ అనుకోండి. క్రూయల్ ఎవరనిపిస్తోంది? సెల్ఫిష్ ఎవరనిపిస్తుంది? యాటిట్యూడ్ పర్సన్ ఎవరనిపిస్తోంది? సో, ఇలాగా జస్ట్ లైక్ ఇలాగా మొత్తానికి ఒక 7 మెంబర్స్‌ని ఇంకొక 7 మెంబర్స్‌కి ఆ ట్యాగ్స్ ఎవరికైతే మీరు వాళ్ళు ఆ క్యారెక్టర్ అనుకుంటున్నారో వాళ్ళకివ్వమని చెప్పేసి ఓ బ్యాడ్జెస్ లాగా ఆ ట్యాగ్స్‌ని ఇప్పించారు. సో, టోటల్‌గా 7 మెంబర్స్ ఇంకొక 7 మెంబర్స్‌కి ఇచ్చారు. అంటే టోటల్‌గా ఇచ్చి పుచ్చుకున్న వాళ్ళు మొత్తానికి అంటే ఇవ్వడమే గానీ తీసుకోలేదనుకోండి. ఇచ్చు సెలెక్ట్ చేసిన వాళ్ళు 7, 7 అంటే 14 మెంబర్స్. ముందేం ఇచ్చేసారంటే ఆ ట్యాగ్స్ తీసుకున్న వాళ్ళందరినీ ఫస్ట్ లైన్‌లో నించోమన్నారు. ఆ ట్యాగ్స్ ఎవరైతే ఇచ్చారో వాళ్ళని నెక్స్ట్ లైన్‌లో నించోమన్నారు. వీళ్ళిద్దరికీ గూడా ఒక గ్రూప్‌గా పెట్టి ఆట ఆడిచ్చారనమాట. అంటే ఎవరినైతే తిట్టామో వాళ్ళతోని జత కట్టేలాగా చేశారు సింపుల్‌గా. సో, ఇక్కడ ఇంకొకటేంటంటే కల్కిని ఎవ్వరు గూడా సెలెక్ట్ చేసుకోలేదు. అంటే ఇవేమంత ఎక్స్‌ట్రార్డినరీ ట్యాగ్స్ కాదు. సో, ఆ అమ్మాయి గురించి అందరిలో ఒక పాజిటివ్ ఒపీనియనే ఉంది అనేది ఇక్కడ అర్థమవుతోంది. అలాగని ఇక్కడేంటంటే 'బిగ్ బాస్' హౌస్‌లో అందరూ మంచిగా అనుకున్నా తప్పే. అలాగని చెడుగా అనుకున్నా అదొక రకం తప్పనమాట. ఆ టైప్‌లో ఆ అమ్మాయి సింగిల్‌గా మిగిలిపోయింది. నువ్వు కనీసం సంచాలక ఏంటి అనేది ఆ అమ్మాయికి చెప్పలేదు. సో, మొత్తానికి ఆ అమ్మాయినైతే పక్కన పెట్టారు. ఈ 15 మెంబర్స్‌ని కలిపి డిఫరెంట్ డిఫరెంట్ గేమ్స్ ఆడించారు. గేమ్స్ ఆడించినప్పుడు అంత ఎక్స్‌ట్రార్డినరీ గేమ్స్ ఏమి కాదు. చాలా సింపుల్ గేమ్సే ఆడించారు. సో, వాళ్ళిద్దరూ మొత్తానికి అంటే తోలుబొమ్మలాట అంటారు కదా! ఆ తోలుబొమ్మలాటలాగా 2 కర్రలిచ్చి వాళ్ళు చెప్పిన ఐటెము ఒకళ్ళకి కళ్ళకి గంతలు కట్టేశారు. వాళ్ళు చెప్పిన ఐటెమ్ ఏంటంటే ఈ చేత్తో అంటే లెఫ్ట్ హ్యాండ్‌తో పట్టుకొని ఆ ఐటెమ్‌ని రైట్ హ్యాండ్‌లోకి తీసుకొని అది బౌల్‌లో వేయాలి. బౌల్‌లో వేసిన తర్వాత ఈ నించొని ఆడిస్తున్న వాళ్ళున్నారు కదా! ఈ ఆడిస్తున్న వాళ్ళేంటంటే వెళ్లి గంట కొట్టాలి. సో, ఇలాగా ఒక డిఫరెంట్ గేమ్ ఆడించారు. ఇంకేదో ఒకటి ఆటలు కనిపెడుతూనే ఉండాలి కదా! అదే కదా డిఫరెన్స్ అనేది ఉండేది. ఏదో ఒకటి మొత్తానికి ఆడిస్తూనే ఉన్నారు. దీనిలో మాక్సిమం ఏంటంటే లాస్ట్‌కి ఫైనల్ అయిపోయిన తర్వాత నాగా, నాగాని కొంత ఎలివేట్ చేశారని అనిపించింది. గత అంటే దీనికంటే ముందు ఎపిసోడ్‌లో శ్రీజాని ఎలివేట్ చేశారు. ఆ అమ్మాయి బాగా ఆడింది. ఆ అమ్మాయి ఎఫర్ట్ ఆ అమ్మాయి ఇచ్చింది. బట్ శ్రీజని అమాంతం జ్యూరీ మెంబర్స్‌తో పాటు, జడ్జెస్‌తో పాటు ఇటు యాంకర్ శ్రీముఖి గూడా అమాంతం లేపేసిందనమాట. అలాగే నిన్న నాగాని. కల్కి పాపం అమ్మాయికి ఛాన్స్ రావట్లేదు అంటే కల్కిని పిలిచి అడిగారు. నిన్నెవరు సెలెక్ట్ చేసుకోవట్లేదు. నువ్వు అందరి దృష్టిలో ఆటలో అరటిపండువా అని అడిగారు. అమ్మాయి అక్కడ కంపల్సరీగా తనకి తను ఒక ఇది ఇచ్చుకోవచ్చు. హైప్ ఇచ్చుకోవచ్చు. ఇచ్చుకోవాలని చూసింది గానీ, అక్కడ ఉన్నదేంటంటే, ఒకవేళ జడ్జెస్‌ని ఎదిరించిందనుకోండి, యెల్లో కార్డ్ ఇచ్చేస్తారేమో అని భయం. అంటే వాళ్ళ మైండ్‌లో అక్కడుంటారు కాబట్టి వాళ్ళకర్థమవుతుంది అక్కడ సిట్యుయేషన్ ఏంటి అనేది. ఒకవేళ ఎదిరించలేదు అన్నా కనీసం ఏదో ఒకటి పాజిటివ్‌గాన్నా బయటకొచ్చేయొచ్చు. జడ్జెస్‌ని ఎదిరించేసి వాళ్ళకి డిఫరెంట్‌గా సమాధానం చెప్పేస్తే వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నారో తెలియట్లేదు. యెల్లో కార్డ్ ఇచ్చేస్తారేమో, లేదంటే రిజెక్ట్ చేసేస్తారేమో ఎలిమినేట్ చేస్తారేమో అన్న టెన్షన్‌తో ఆడుతున్నారు కాబట్టి, అక్కడ సిట్యుయేషన్ మనం ఇప్పుడైతే చెప్పలేము. సో, టోటల్‌గా ఇంకా ఒక 2 ఎపిసోడ్స్ ఉన్నాయి కాబట్టి 2, 3 ఎపిసోడ్స్ ఉన్నాయి కాబట్టి, దీనిలో ఎలిమినేట్ చేస్తారా? ఆ ఎలిమినేషన్ అనేది మనకు చూపిస్తారా? అనేది ఇంకా క్లారిటీ లేదు. వీళ్ళల్లో సెవెంత్ నుంచి మెయిన్ 'బిగ్ బాస్' స్టార్ట్ అయిపోతుంది కాబట్టి, వీళ్ళల్లో
ఎవరిని సెలెక్ట్ చేస్తారు? ఎవరిని బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ అయ్యి అయ్యేలాగా చేస్తారు అనేది కూడా ఇంక క్లారిటీ లేదు. సో, మీ ఒపీనియన్‌లో ఎవరు ఒకవేళ 3 మెంబర్స్ అనుకున్నారనుకోండి. 3 మెంబర్స్‌లో ఎవరు బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగు పెడతారు అనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ నా ఉద్దేశంలో అయితే ఆహ్, దమ్ము శ్రీజ ఆ అమ్మాయి ఆల్మోస్ట్ ఇంకా ఓకే అయిపోయినట్టు అనిపిస్తోంది. అండ్ అంటే అమ్మాయి నంబర్ 1 అనుకోవచ్చు ఇంక చెప్పాలంటే. అమ్మాయి కన్ఫర్మ్ లోపలికి వెళ్ళడం. అంటే మంచి ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తోంది. బాగా అరుస్తోంది. ఆహ్, మంచిగా తన్ని తను డిఫెన్స్ చేసుకుంటోంది కాబట్టి, తను వచ్చే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. ఇంకా రిమైనింగ్ కంటెస్టెంట్స్‌లో మనీష్‌కి అవకాశం ఉంది. నాగకి అవకాశం ఉంది. అండ్ కల్కికి అవకాశం ఉంది. సో, ఇలాగా ఒక ముగ్గురు, నలుగురు పేర్లయితే వినిపిస్తున్నాయి. చూద్దాం మరి ఎవరి పేర్లు ఫైనల్ అవుతాయో, ఎవరు ఇంట్లోకి అడుగు పెడతారు అనేది మరి మీరు గూడా కామెంట్ చేయండి. మరి ఇవాళ ఎపిసోడ్‌లో ఏమవుతుంది అనేది అందరికీ గూడా చాలా యాంగ్జైటీని క్రియేట్ చేస్తోందనమాట. చూద్దాం రేపేం జరుగుతుంది? నెక్స్ట్ ఎపిసోడ్‌లో ఏం జరుగుతుంది? అసలు సెవెంత్‌న ఎవరెవరు ఎంట్రీ ఇస్తారనేది.